రెడ్డి గారికి, అదేవిధంగా ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివసేన రెడ్డి గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ పక్కనే కర్ణాటక వాసి ఏదైతే ఖలీల్ అహ్మద్ గారికి, ఎందుకంటే చాలా సార్లు అందరితో మేము మాట్లాడుతున్నప్పుడు ఎంత గొప్ప త్యాగం యువజన కాంగ్రెస్ అంటే గొప్ప త్యాగానికి ప్రతీకైన ఖలీల్ అన్న ప్రతిసారి మాట్లాడుతున్నాం. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతుందంటే దానికి కారణం కర్తక్రియ మా కృష్ణంరాజు అన్న, మా కూడంగల్ వాసి, మాకు నిరంతరం పుష్అప్ చేస్తున్న కృష్ణంరాజు అన్న, సురేష్ అన్న, అదేవిధంగా ఏదైతే సంతోష్ గారు రాష్ట్ర నాయకులు సంతోష్ గారు కావచ్చు, మిగతా అందరికీ చాలా మంది వేదిక మీద చాలా మంది ఉన్నారు కాబట్టి కొందరు పేర్లు మాత్రమే సంబోధిస్తున్నాం. అదేవిధంగా ఈ 4 నియోజకవర్గాలు వచ్చినటువంటి అనిల్ గారు అధ్యక్షులు, తాండూరు అధ్యక్షులు కానీ, జగన్ పరిగి నియోజకవర్గ మా మిత్రుడు నిఖిల్ వికారాబాద్ జిల్లా, అదేవిధంగా నేను మీకు అందరూ తెలిసిన నా పేరు రెడ్డి శ్రీనివాస్ గుజరాత్. నేను ఉస్మానియాలో PhD చేస్తున్నాను. దాంతో కూడా రెండోసారి కూడంగల్ నియోజకవర్గానికి వెళ్ళి ఎన్నుకోబడిన వ్యక్తిని. 1 నిమిషం మాట్లాడుతున్నా. చాలా మందికి దయచేసి ఈ రోజు మనం అందరం అనేక త్యాగాలు చేసినాం. గత 15 సంవత్సరాలకి వెళ్ళి చాలా మంది యువజన కాంగ్రెస్ లో ఒక 10 సంవత్సరాలు పనిచేసినారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో గత 15-16 సంవత్సరాలకి వెళ్ళి పనిచేసిన వ్యక్తులు ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నారు, ఈ వేదిక కింద ఉన్నారు. మనమందరం ఈ రోజు చాలా మంది PGలు PhD చేసుకుంటా ఒకవైపు తెలంగాణ ఉద్యమాన్ని, మరోవైపు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటేనే సామాజిక న్యాయం వస్తుంది, రాజకీయ న్యాయం వస్తుంది ఆలోచనతో మనం కొట్లాడడం. దయచేసి మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. చాలా మందికి నా మీద దాదాపు 25 కేసులు ఉన్నాయి. ఎక్కడ ఏం చేసుకోలేని పరిస్థితి, చేస్తే రాజకీయం చేయలే, మిగతా ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఎవరి ఇట్లా అధైర్యపడద్దు. మీ ఇట్లా 18 మాసాలకు వెళ్ళి అనేక అవమానాలున్నా, అనేక చీవట్లున్నా ఖచ్చితంగా రాజకీయాల్లో మనం ఎదుగుతున్న క్రమంలో మనకు నోరు ఉందంటే ప్రతి వ్యక్తి మనం తొక్కాలని చూస్తాడు. కానీ ఆ సమయంలోనే మనం గుండె ధైర్యం చేసుకొని ముందుకు పోలే. విజయమో వీర స్వర్గము. ఒకవేళ మనం విజయం సాధిస్తే మనలాంటి వందలాది మందికి మనం స్ఫూర్తినిస్తాం. ఒకవేళ మనం విజయం సాధించకపోయినా మనం కోట్లాది మందికి ఆదర్శంగా ఉంటాం. మనం రాజకీయాలు చేయాల్సిందే. ఎందుకు చేయాలంటే వికారాబాద్ జిల్లా ఈ రోజు హైదరాబాద్కి అత్యంత సమీపం నుండి ఇట్లా మనకు విద్యకు ఉపాధికి నోచుకోలేని సందర్భం ఉన్నాం. కాబట్టి మనమందరం పోరాటమే అంతిమ లక్ష్యం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే దాని వెనుక 20 ఏళ్ల కష్టం ఉంది, అనేక అణిచివేతలు ఉన్నాయి, అనేక అవమానాలు ఉన్నాయి. అయినా ముందుకు పోయిండు, తన గమ్యాన్ని ముద్దాడిండు. మనం ఇట్లా ఒక లక్ష్యాన్ని సాధించుకుందాం. మీరు మంత్రి అవుతారా, ముఖ్యమంత్రి అవుతారా, ఎమ్మెల్యే అవుతారా, జెడ్పీటీసీ అవుతారా, మీ లక్ష్యాన్ని మీరు నిర్ధారించుకోండి. ఆ వైపు ప్రయాణం చేయండి. ఆ ప్రయాణం ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన కసి ఉంటే, మన కృషి ఉంటే ఖచ్చితంగా విజయాన్ని ముద్దాడతామని ఆ విధంగా మీరందరం ప్రయాణం చేసి రేపు భవిష్యత్తులో ఒక 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, ఈ 2 ఏళ్ళు మాత్రమే ఈ రోజు వికారాబాద్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారు. మన సీనియర్లు ఎంత ఉన్నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేస్తారు. తర్వాత వ్యవస్థని, వికారాబాద్ జిల్లాని, రాష్ట్రాన్ని శాసించే అధికారం వికారాబాద్ జిల్లా వ్యక్తులకు సొంతమైతుందని ఆ విధంగా మీరందరూ ముందుకు వస్తారా, ముందుకు పోవాలని నిరంతరం ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మేమందరం మీ తోడుగా ఉండి మీతో ప్రయాణం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. యూత్ కాంగ్రెస్.